హాయ్ వణకం. హాయ్ గాయ్స్. సో ఈ రోజు అయితే తిరుపూర్లో డే 3. ఈ రోజు వచ్చేసి మనము హోల్సేల్ షాప్స్ అండ్ తిరుపూర్లో ఉన్న బజార్స్ అంటే తిరుపూర్లో కాదర్పేట్ బజార్ అని ఒకటి ఉంటది అండ్ ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర ఒక బజార్ ఉంటది. ఆ బజార్ నేమ్ అయితే తెలీదు. సో అక్కడైతే గార్మెంట్స్ అయితే సెల్ చేస్తుంటారు రోడ్డు మీద పెట్టి. సో అవన్నీ అయితే కవర్ చేయబోతున్నాం మనము. వీలైనంత వరకు అయితే కవర్ చేయడానికి ట్రై చేస్తాము. ఇంకేమైనా మిస్ అవుతే మాత్రం చెప్పలేము సాయంత్రం వరకు. అండ్ ఇంకోటి ఎక్కడైనా కెమెరా పెట్టి అని ఇస్తలేరు. సో కెమెరా పెట్టడానికి కొంచెం ఇబ్బంది ఉంది. సో దూరంకి వెళ్ళి కవర్ చేస్తాము. సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. సో మీరు సపోర్ట్ చేస్తే ఇంకా నేను నెక్స్ట్ టైం కూడా ట్రై చేసి ఇంకా డీటెయిల్ ప్రాసెస్ లో ఏమేం ప్రాసెస్ ఉంటాయో అన్ని చూపిస్తాను. అక్కడికైతే వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళాక అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సో మనమైతే కాదర్పేట్ బజార్ కి అయితే వెళ్తున్నాము. సో దానికి నియర్ బై ఉన్నాం అన్నమాట. ఇవన్నీ రోడ్డు మీద సేల్ చేస్తుంటారు పెట్టి చూడొచ్చు. జీన్స్లు ప్లస్ స్ట్రైట్ వెళ్తే మనకు రైల్వే స్టేషన్ వస్తుంది. సో రైల్వే స్టేషన్ రోడ్ లో ఇది. సో ఇక్కడ నుంచి మనము స్ట్రైట్ వెళ్తే మనకు రైల్వే స్టేషన్ వస్తుంది. సో నుంచి మనం అయితే లెఫ్ట్ కి వెళ్ళాలి. సో ఇదే మనకి కాదర్పేట్ బజార్ చూస్తురు కదా, మొత్తం అన్ని షాపులే. సో అన్న వాళ్ళైతే మనకి ఇలా ప్యాంట్ సేల్ చేస్తారు. హాయ్ వణకం. చూడొచ్చు ప్యాంట్ సేల్ చేస్తారు అన్న వాళ్ళు హోల్సేల్ మార్కెట్. సో మొత్తం అన్న ఇక్కడ అన్ని దొరుకుతాయి అన్నమాట. ఇవన్నీ షర్ట్స్ అది కూడా కవర్ చేద్దాం. కాదర్పేట్ బనియన్ బజార్ అవతల కూడా పోదాం. ముందైతే ఇవతల కవర్ చేద్దాం. అంత మార్కెట్ వాడేసి అమ్ముతారు. కిడ్స్ వేరు, అన్ని కిడ్స్ వేరు, అన్ని కిడ్స్ వేరు, ఇవన్నీ సో ఇదంతా మెన్స్ వేరు. ఇక మొత్తం 150 రూపాయలు 100 రూపాయలకి వస్తుంది ఈ టీ షర్ట్స్. లీవీస్ ఒరిజినల్ బ్రాండ్ పూమా. ఇక్కడ చూడు పూమా ఒరిజినల్ క్లాస్. అదే అనుకుని మోసపోయారు ఇన్నేళ్ళు జనం. మీకు చూపిస్తా ఒరిజినల్. సేమ్ నీ టీ షర్ట్ ఉన్నట్టు ఉందిగా, ప్రీమియం క్వాలిటీ ఉంది. అబ్బా సూపర్ గా ఉందండి. ఉంది నిజంగానే పూమా. పూమా అనుకున్నాము. అన్ని ట్రాక్ పాయింట్స్. సో ఇవన్నీ మనం చూస్తున్నాం కదా, ఇదంతా మొత్తం కాదర్పేట్ బజార్. ఇలా మనకు టీ షర్ట్స్, కిడ్స్ వేర్, ట్రాక్స్, జీన్స్, షర్ట్స్ సో అన్ని అవైలబుల్ ఉంటాయి. వాచెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ చిన్నపిల్లల డ్రెస్సులు అయితే మనకు 10 రూపీస్ 20 రూపీస్. కిడ్స్ వేర్ మెయిన్ 10 రూపీస్ 20 రూపీస్ స్టార్ట్ అవుతాయి. మెన్స్ వేర్ అయితే టీ షర్ట్స్ పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ట్రాక్స్ వచ్చేసి మనకు 100, 150, 200 నుంచి స్టార్ట్ అవుతాయి. ట్రై చేయొచ్చు మనం. ఇక్కడ చాలా పెద్దగా ఉంటది. దగ్గర ఒక 500 మీటర్స్ 600 మీటర్స్ ఉంటది. మళ్ళీ అటు సైడ్ లోపలికి బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. కాలనీస్ గల్లీలలో మొత్తం మళ్ళీ రోడ్డు మీద వేసి అమ్ముతుంటారు. అది కూడా కవర్ చేద్దాం. లేడీస్ వేర్ కూడా ఉంటాయి అన్నమాట మనకి ఇక్కడ. అమ్మాయిలకు, చిన్న పిల్లలకు ఉంటాయి, పెద్దవాళ్ళకు కూడా ఉంటాయి. మార్కెట్ ఇది చాలా పెద్ద మార్కెట్. షర్ట్లు అయితే మస్తున్నాయి నిజంగా, నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఎవరైనా షర్ట్లు హోల్సేల్ లో తీసుకోవాలంటే ఇక్కడికి వచ్చేయండి. బాగున్నాయి షర్ట్లు, చాలా బాగున్నాయి. క్వాలిటీ కూడా బాగుంది. చెక్ చేసిన ఎవరైనా థ్రిఫ్ట్ స్టోర్ పెట్టాలనుకుంటే ఈజీగా ట్రై చేయొచ్చు. మనకు తిరుపూర్లో నుంచి అంటే ఈ కాదర్ బజార్ నుంచి అయితే ట్రై చేసుకోవచ్చు. వెతికినా మనకు మంచి పీసెస్ దొరుకుతాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఇందాక పూమా టీ షర్ట్ ఒకటి చూసాం కదా, అది పట్టుకొని ఫీల్ అయితే ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంది. వీళ్ళు అంటే హోల్సేల్ బల్క్ లో జనరేట్ చేస్తారు, తీసుకొచ్చి వాడేసి అమ్ముతారు. షర్ట్స్ బాగున్నాయి. షర్ట్స్ కూడా హైలైట్ ఉన్నాయి అసలు. ఎగ్జామ్ చూస్తే అన్ని కొనాలనిపిస్తుంది. జారా బ్రాండ్ అది. ఏడుకైనా బేరం ఆడతాడు ఫిక్స్డ్ రేట్ అంటే. మనం అయితే ఇప్పుడు అవతల సైడ్ నుంచి వచ్చినాం అనమాట. మళ్ళీ యూటర్న్ తీసుకొని ఇటు సైడ్ నడుచుకుంటూ పోతున్నాము. ఇది ముందుకు పోతే ఇటు సైడ్ కూడా మొత్తం అన్ని షాప్స్ ఉంటాయి. సో చూపిస్తాం మీకు. అండ్ ఎవరన్నా క్లాతింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే బెస్ట్ ప్లేస్ ఓన్లీ ఫర్ టీ షర్ట్స్ అండ్ ట్రాక్స్. షర్ట్స్ అయితే కొంతమంది దగ్గర బాగున్నాయి, కొంతమంది దగ్గర బాగాలేవు. ఓకే పర్లేదు. ఇంకా మనం వెతుక్కుంటే మంచి దొరుకుతారు. ఓపికతోనే వెతుక్కోవాలండి, ఓపిక ఉండాలి మెయిన్ గా. ఎందుకంటే వీళ్ళు చేసే మనకి ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ చెప్తారు మన ఫేస్. సో మన దగ్గర ఎర్రగడ్డ మార్కెట్,
తర్వాత ఈ చిన్న చిన్న మార్కెట్స్ ఎట్లయితే ఫేమస్ ఈడ కాదర్పేట బజార్ అట్లా ఫేమస్. చాలా మంది ఇక్కడ అంటే లోకల్ వాళ్ళు థ్రిఫ్ట్ స్టోర్స్ పెట్టుకొని సేల్ చేస్తున్నారు. యాక్చువల్ ఏంటంటే దగ్గర నుంచి కవర్ చేయడం అని ట్రై చేస్తున్నాము. బట్ ఏంటంటే షాప్ వాళ్ళు కెమెరా పెట్టొద్దని అంటున్నారు. సో అందుకే మేమైతే మెల్లిగా దూరం నుంచి కవర్ చేస్తున్నాము. ఇప్పుడు కాదర్పేట బనియన్ బజార్ లోకి ఎంత విశాల్ గా ముందర పెట్టి కవర్ చేస్తున్నాయి కదా చూపించాలని. సో చూడొచ్చు లేడీస్ వేర్ కూడా ఉన్నాయి, కిడ్స్ ఉన్నాయి, మొత్తం పెద్ద మార్కెట్ ఉన్నాయి. ట్రై చేయొచ్చు, ఫస్ట్ బాగున్నాయి క్వాలిటీ కూడా, ప్రింట్ కూడా మంచిగా. షాప్ నెంబర్ 121 వచ్చినప్పుడు విజిట్ కానీ భయ మంచిగానే మాట్లాడుతుంది. తీసుకోవాలన్నాడు వీడియో, కానీ మినిమం 50 తీసుకోవాలని. బాగున్నాయి ఇవి కూడా టీ షర్ట్స్, ప్రింట్ కూడా బాగుంది. ప్రింట్ ఏమున్నా మనం మంచి క్వాలిటీ ప్రింట్ వేయాలి. టీ షర్ట్స్ అయితే బాగున్నాయి ఆల్మోస్ట్ అన్ని. సో ఇప్పుడైతే మేము ఓల్డ్ బస్ స్టాప్ బ్యాక్ సైడ్ ఉన్న న్యూ మార్కెట్ ఏరియాకి అయితే వెళ్తున్నాం. అక్కడ కూడా మనకు ఒక హోల్సేల్ షాప్స్ లాగా ఉంటాయి అన్నమాట. సో యాక్చువల్గా ఏంటంటే మనం రికార్డ్ చేసినప్పుడు మైక్లో వాయిస్ అనేది రికార్డ్ అవ్వలేదు, కాబట్టి నేను ఈ వాయిస్ అంతా ఇప్పుడు డబ్ చెప్తున్నాను, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ టైం నుంచి ఇట్లా కాకుండా చూసుకుందాం. అది కనిపిస్తుంది ఓల్డ్ బస్ స్టాప్ అనమాట. సో మీరు ఓల్డ్ బస్ స్టాప్ దగ్గర దిగినాక ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి కూడా మీరు నడుచుకుంటూ వచ్చేస్తే ఈ న్యూ మార్కెట్ ఏరియా లోపలికైతే మీరు వచ్చేస్తారు. ఇక్కడ నుంచి స్ట్రైట్ ఇదంతా ఇంకా మార్కెట్ ఏరియా అనమాట. సో ఇక్కడైతే మనకి 1000 కి 4 షర్ట్స్, 1000 కి 5 షర్ట్స్, 1200 కి 4 షర్ట్స్ అట్లా సేమ్ మన దగ్గర ఎట్లయితే ఆఫర్ నడుస్తుందో సేమ్ అక్కడ కూడా అట్లే ఆఫర్ నడుస్తుంది. మనకు ఒకవేళ హోల్సేల్ కావాలంటే మనం అక్కడైతే ట్రై చేసుకోవచ్చు. ఈ మార్కెట్ లో అయితే మనకు A to Z అన్ని దొరుకుతున్నాయి. బస్ స్టాండ్, ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి బ్యాక్ సైడ్ వస్తే మనం ఈ మార్కెట్ లోకి అయితే ఎంటర్ అవ్వచ్చు. న్యూ మార్కెట్ ఏరియా 1000 కి 5 షర్ట్స్, 1200 కి 4 షర్ట్స్ సేల్ చేస్తారు ఇక్కడ. వాటితో పాటు లేడీస్ వేర్ ఉంది, జ్యువెలరీ ఉంది, మొబైల్ యాక్సెసరీస్ ఉన్నాయి. టైం దొరికితే కిడ్నీలు కూడా అమ్మేటట్టు వీళ్ళు ఈడ టౌన్ పోలీసులు మంచోళ్ళు, జరా ఏమంటలేరు వీళ్ళు. కెమెరా చూసి కూడా ఏమనలేరు వీళ్ళు. కొంతమంది అయితే దింగిరు, వీళ్ళు ఏమనకుండా సైలెంట్ గా పోతారు. అంటే చూస్తుంటే మన కూడా ఆడన్నారు, కళ్ళేస్తుంది, సపోర్ట్ చేస్తుంది, ఏమనలేరు, ఒక మాట కూడా అనలేదు. ఇదో గల్లి ఉంది లెఫ్ట్ సైడ్ దగ్గర వరకు, ఇటు రైట్ సైడ్ దగ్గర వరకు ఉంది. సో ఇటు చూడ మనం స్ట్రైట్ వెళ్ళొచ్చు. ఇదైతే అట్లా వస్తుంది, మీరు బుద్ధి అంటున్నాడు. ఆరం కొడతారు, మనం జరగకపోయినాం అనుకో బుద్ధి తింటారు. అంతే, సింపుల్ పాలసీ అది. తమిళ పనులు బాగున్నారు అంటుండు మా వాళ్ళకి మన లాంగ్వేజ్ అర్థం అయితే కూడా మాక్సిమం ఈ రోడ్ లోనే అవైలబుల్ ఉంటాయి. ఒకవేళ మీకు ఫ్యాబ్రిక్స్ డైరెక్ట్ గా పర్చేస్ చేసుకుని హోల్సేలర్ కి ఇచ్చి స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే ఇక్కడ దొరుకుతున్నాయి. దీని వల్ల మనకి ఏమవుతుందంటే ఫ్యాబ్రిక్ మనమే పర్చేస్ చేసి మ్యానుఫ్యాక్చర్ కి ఇవ్వడం వల్ల ఫ్యాబ్రిక్ కాస్ట్ అనేది మనకు కొంచెం తగ్గుతుంది, అండ్ ఓవరాల్ గా ప్రొడక్ట్ కాస్ట్ కూడా తగ్గుతుంది. సో ఈ రోజు అయితే మనది డే 3 కూడా కంప్లీట్ అయింది. ఈ రోజు వచ్చేసి మనం తిరుపూర్ లో ఉన్న బజార్ కవర్ చేసాము. యాక్చువల్ గా ఇంకా బయోవాచ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చూపిద్దాం అనుకున్నాం, బట్ ఇక్కడ దీపావళి వల్ల చాలా వరకు అన్ని క్లోజ్ ఉన్నాయి. సో మాకు ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. ఇంకా చాలా ప్రాసెస్ అంతా మొత్తం కంప్లీట్ గా ఇన్ డెప్త్ గా మీకు నెక్స్ట్ టైం వచ్చి మళ్ళీ చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.